గౌరవ కోర్టు 15,000 షూరిటీస్తో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. న్యాయం జరిగింది. ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డకు న్యాయం జరిగిందని భావిస్తున్నాం. బెయిల్ వచ్చింది, తొందరగా రిలీజ్ అవుతారు. కాబట్టి మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా జాగ్రత్త వహించి ఇచ్చేయాలి. ఓ సెలబ్రిటీ రేపటి రోజున ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒక మెసేజ్ అందించేది ఆ సెలబ్రిటీలకు ఉంటుంది. కాబట్టి ఈ వెంటనే పల్లవి ప్రశాంత్ రిలీజ్ అవుతాడు. బెయిల్ వచ్చింది. కాబట్టి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. బెయిల్ ఆర్డర్ ప్రొనౌన్స్ చేశారు విత్ కండిషన్స్. ఎవ్రీ సండే సంతకం పెట్టవలసి వస్తుంది. కొంచెం సంతకం పెట్టాలని ఆర్డర్స్ ఇచ్చారు. కాకపోతే మీడియా ఎవరితోటి మాట్లాడొద్దని ఒక కండిషన్ ఉంది. షూరిటీ ఇప్పుడు ప్రొనౌన్స్ చేస్తున్నాము. పాజిబుల్ ఈ రోజు ఉంటే సాయంత్రం రిలీజ్ కావాలి, లేదంటే ఆఫ్టర్ 7. నా కళాబంధాలు తెలియజేసుకుంటున్నా. మనం సక్సెస్ అయ్యాం. మొత్తం మీద అయితే పల్లవి ప్రశాంత్ తమ్ముడికి 48 ఎంతన్నా మనం 48 గంటల్లో ఈ సక్సెస్ చేశాము. జడ్జి గారికి నా యొక్క అభినందనలు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులకి మా బిగ్ బాస్ అభిమానులందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ అన్నకు తమ్ముడికి బెయిల్ మంజూరు అయింది. ఈ సందర్భంగా త్వరలో ఇప్పుడు విడుదల అవుతాడు. కాబట్టి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకునేది ఏంటంటే నా అడ్వకేట్లు అందరూ కూడా, అంటే ముఖ్యంగా వినోద్ అన్న, లక్ష్మణ్ అన్న, సీనన్న, రాజేష్, సీనన్న, వేణన్న, రాజేష్ అన్న, రామారావు అన్న, ఇట్లా పేరున లక్ష్మణ్ అన్న అందరికి కూడా వీళ్ళ ద్వారా 50 మంది, ఇవాళ 50 మంది అడ్వకేట్లు అందరూ కూడా ఏకమై ఒక కళాకారుని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి పోలీసు వారికి కూడా నా నిజంగా కూడా వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నా. పోలీసు వాళ్ళ చట్టపరంగా కూడా మేము ఖచ్చితంగా అన్ని రకాలుగా వాళ్ళకి మేము సహకరిస్తాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఆడియన్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా కళాకారులకు కూడా ఉంది. అది నిజమే, వాస్తవం. కాబట్టి వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ పోలీసు వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే నిజంగా మేము మా తరఫున అన్ని రకాలుగా వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటాం. అడ్వకేట్లందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, తర్వాత నాతో పాటుగా నా తోటి సందీప్ అన్న, తర్వాత నిన్న తేజ అన్న వచ్చాడు, తర్వాత యావర్ తమ్ముడు వచ్చాడు, తర్వాత మాకు అన్ని రకాల సహాయ సహకారాలు మరి మా వెనుక ఉండి కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. మా యొక్క బిగ్ బాస్ టీము వారితో పాటు మా వెనుక ఉండి కూడా నడిపించిన మా శివాజీ అన్న కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే లోపల మీ అందరికి తెలుసు, ప్రశాంత్ గెలవడానికి కూడా శివాజీ అన్న ఎంతగా ప్రయత్నించారో. ఇవాళ కూడా మాకు ధైర్యం ఇచ్చి మా శివాజీ అన్న మరి ఉన్నారు. అలాగే అందరికి కూడా పేరున ముఖ్యంగా మీడియా మిత్రులు మా అందరికి చాలా సహకరించారు. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను నేను. చాలా థ్యాంక్స్. అండ్ అలాగే సీనన్న, రాజేష్ గారు, లక్ష్మణ్ గారు, వేణు గారు, రామారావు గారు, రాజేష్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్. ఇది చాలా హ్యాపీయెస్ట్. మాకు బిగ్ బాస్ హౌస్ అనేది మాకు కొత్త జీవితాన్ని, కొత్త హౌస్ని ఇచ్చింది. అందులో మా మిత్రుడు, నాకు చాలా దగ్గర బంధువు మా ప్రశాంత్ బయటికి రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ సార్కి, వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే పోలీసు శాఖ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మా సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము. సో కొంచెం మా సైడ్ నుంచి జరిగిన అనుకోకుండా జరిగిన చిన్న విషయాలు, సంఘటనలు అన్నింటిలో కూడా మమ్మల్ని క్షమించండి. మేము ప్రోత్సాహంగా మీకు వెనకాలండి చేస్తాము. అలాగే ఫస్ట్ నుంచి కూడా ప్రశాంత్కి వెనకాల నిలబడి గర్వంగా చెప్తున్నా ఈ మాట. బోలే అన్న చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోలే అన్నకి లవ్ యూ సో మచ్ అన్న. చాలా గ్రేట్. కష్టాల్లో, సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తారన్న, కానీ కష్టంలో వచ్చినోడే నిజమైన మనిషి. సో అది బోలే అన్న. బోలే హీరో కాదు, ది బెస్ట్. అందరినీ కూడా సపోర్ట్ చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్న. ప్లస్ నాంపల్లి క్రిమినల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు, పల్లవి ప్రశాంత్ ముదిరాజ్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి, ముదిరాజ్ క్యాస్ట్ అడ్వకేట్లకు కూడా మా తరపున ధన్యవాదాలు చెప్తున్నాము. అన్న మన బిడ్డ ఆపదలు ఉన్నాడంటే 2-3 గంటల్లో అడ్వకేట్లు, సినీ రంగము, లా ఫీల్డ్, అన్ని ఫీల్డ్స్ ప్లస్ ఇంకా లెజిస్లేటివ్గా చాలామంది
కూడా సపోర్ట్ చేశారు. ఇండైరెక్ట్గా మా కాల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా మానిటర్ చేస్తున్నారు. మన ఈ అడ్వకేట్లు వచ్చేసి వినోద్ అన్న, సీన్ అన్న, బార్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. లక్ష్మణ్ అన్నకు, రామారావు అన్నకు, వేణ్ అన్నకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ఇట్లే మనందరం యూనిటీగా ఉందాము, అన్యాయాన్ని ఎదురిద్దాము అని తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ రాజేష్ కుమార్ అడ్వకేట్. కులమతాలు చూడదు, కుతంత్రాలు చేయదు, కల్మషమే ఎరగదు, కడవరకు తరగదు, స్వార్థానికి లొంగదు, భోగానికి పొంగదు, కష్టాలకు బెదరదు, ఎవ్వరికి దొరకదు, స్నేహబంధము ఎంత మధురము, ఏ స్వార్థమెరుగని సమత బంధము. థ్యాంక్ యూ. మన వేదుల లక్ష్మణ్ గారు వస్తారు. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా న్యాయవాదులందరం మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పల్లవి ప్రశాంత్ గారికి ఈరోజు 17th అడిషనల్ మెట్రోపాలిటన్ ట్రిబ్యునల్ కోర్ట్ జడ్జి గారు బెయిల్ ఇవ్వడం జరిగింది. 5 o'clock ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి విజయంగా. అదేవిధంగా మా నాంపల్లి క్రిమినల్ కోర్టులో 50 నుంచి 60 మంది న్యాయవాదులు పల్లవి ప్రశాంత్కి సింగిల్ రూపాయి ఫీజు తీసుకోకుండా మనస్ఫూర్తిగా ఒక కామన్ మ్యాన్ కోసం, ఒక రైతు బిడ్డ కోసం గోలే అన్న సపోర్ట్ తోటి, వినోదన్న సపోర్ట్ తోటి మా నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు వేణుగోపాల్, శ్రీనాథ్, అదేవిధంగా శ్రీనన్న భారత సపోర్ట్ తోటి ఈరోజు బెయిల్ రావడం జరిగింది. మనస్ఫూర్తిగా మీడియా మిత్రులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పోలీసు వారు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారి ఉన్నారో ఆయన ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు ప్రతి సండే SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారి ముందు పొద్దున 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఎప్పుడైనా ప్రతి సండే హాజరు కావాలని కండిషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది.